ఆఫ్ ది రికార్డ్. ఖైరతాబాద్ గణేష ఉత్సవ కమిటీలో కల్లోలం రేగుతోందా? గణపయ్య సాక్షిగా ఆధిపత్య పోరుకు తెరలేచిందా? హుండీ కానుకల్ని మింగేస్తున్నారన్న ఆరోపణలో నిజముందా? ఈ ఆధిపత్య పోరు ఎంత దాకా వెళుతుంది? పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి? హైదరాబాద్ లో గణేష్ నవరాత్రి ఉత్సవాలంటే టక్కున గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహాగణపతే. నగరంలో వీధి వీధిన లక్షలాది విగ్రహాలు పెట్టినా ఖైరతాబాద్ గణపయ్యకున్న ఆకర్షణే వేరు. నవరాత్రులు జరిగినన్ని రోజులు కిక్కిరిసిపోతూ ఉంటుంది ప్రాంగణం. దాదాపు 70 ఏళ్ల చరిత్ర ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలది. 1954లో సింగరి శంకరయ్య అనే భక్తుడు ఇక్కడి ఆలయంలో 1 అడుగు ఎత్తున గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. అలా అప్పట్నుంచి ఏటా ఒక్కో రూపంలో ఒక్కో అడుగు ఎత్తు పెరుగుతూ వస్తోంది విగ్రహం. అదంతా ఒక ఎత్తైతే ఈ విగ్రహం దగ్గర ఆధిపత్య పోరు మొదలవడం లేటెస్ట్ హాట్. మొదట మహాగణపతిని స్థాపించిన సింగిరి శంకరయ్య ఆధ్వర్యంలోనే చాలా ఏళ్లు ఉత్సవ సమితి నిర్వహణ జరిగింది. తర్వాత ఆయన సోదరుడు, ఆ తర్వాత కుమారుడు సింగిరి రాజ్ కుమార్ తో పాటు కుటుంబ సభ్యులు వారసత్వంగా ఉత్సవ సమితిని నిర్వహిస్తున్నారు. అయితే రాజ్ కుమార్ తండ్రి హయాం నుంచే ఉత్సవ కమిటీలోని మిగతా సభ్యులు కుటుంబ ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తున్నారు. దీంతో నిరుడు శ్రీ గణేష్ ఉత్సవ సమితి ఖైరతాబాద్ పేరుతో మరో కమిటీ ఏర్పాటైంది. 11 రోజుల పాటు జరిగే ఉత్సవాల కోసం వేల సంఖ్యలో భక్తులొస్తూ ఉంటారు. వాళ్లంతా హుండీలో భారీగా కానుకలు సమర్పిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇతర దేశాలలో స్థిరపడ్డ భక్తులు కూడా ఆన్లైన్లో ఖైరతాబాద్ మహాగణపతికి విరాళాలు పంపిస్తూ ఉంటారు. ఇక్కడే ఇప్పుడు అసలు సమస్య వచ్చింది. ముందటి ఏడాది వరకు ఈ కానుకల గురించి రాజ్ కుమార్ కుటుంబ సభ్యులకు తప్ప ఎవరికీ తెలిసేది కాదు. దీంతో ఆ ఫ్యామిలీనే డబ్బంతా దోచుకుంటోందని అంటూ మిగతా వాళ్లు ఆరోపించడం మొదలుపెట్టారు. నిరుడు ఉత్సవాల నిర్వహణ సమయంలో ఈ ఆరోపణలు తీవ్రమవడంతో స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ జోక్యం చేసుకుని సర్ది చెప్పారు. 2 కమిటీల ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తూ ఆ రెంటికి మధ్య సమన్వయం చేశారు ఎమ్మెల్యే. హుండీ లెక్కింపు కూడా సీసీ కెమెరాల నిఘాలో నిర్వహించారు. కాగా ఈ సంవత్సరం కూడా అదే వివాదం మరోసారి తెరపైకొచ్చింది. ఖైరతాబాద్ మహాగణపతికి హుండీ ఆదాయంతో పాటు అక్కడ ఏర్పాటు చేసే కమర్షియల్ ఫ్లెక్సీలు, ఇతర అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా కూడా భారీగా ఆదాయం వస్తోంది. నిరుడు కేవలం హుండీ లెక్కింపుల వివరాలను మాత్రమే తమకు తెలియజేశారని, ప్రకటనల ఆదాయం అలాగే ఇతర దేశాల నుంచి అందిన విరాళాలకు సంబంధించిన వివరాలను తమకు తెలియజేయలేదంటూ తాజాగా నిలదీసింది 2వ కమిటీ. ఆ డబ్బంతా రాజ్ కుమార్ కుటుంబ సభ్యుల ఖాతాలో పడిపోయిందన్నది 2వ కమిటీ సభ్యుల ఆరోపణ. అందుకే అసలు ఈ 2 కమిటీలను రద్దు చేసి అందరితో కలిపి కొత్త కమిటీని ఏర్పాటు చేయాలంటూ హైదరాబాద్ జిల్లా కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్ తో పాటు ఎమ్మెల్యే దానం నాగేందర్ కు కూడా వినతి పత్రం ఇచ్చారు. మరోవైపు ఈ 2 కమిటీల మధ్య సయోధ్య కుదుర్చేందుకు ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రయత్నాలు చేస్తూ ఉండగా సింగరి కుటుంబ సభ్యులు విభేదిస్తున్నట్లు సమాచారం. అటు ఈ ఏడాది ఉత్సవాలకు అంకురార్పణగా ఇప్పుడు కర్ర పూజ జరిగింది. ఆ పూజను 2 కమిటీలు కాకుండా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన అడ్హాక్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. దీంతో రేపు ఉత్సవాలు మొదలయ్యే నాటికి ఇరుపక్షాల మధ్య సమన్వయం కుదురుతుందా, ఎమ్మెల్యే ప్రయత్నాలు ఫలిస్తాయా అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి హుండీ కానుకలు గణపయ్య ఉత్సవ కమిటీలో చిచ్చు పెట్టాయి.